ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ మరి పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి ఈరోజు ఇక్కడ ఈ వ్యాలీలో మీరందరూ చక్కగా ఈ 10 రోజులు కార్యక్రమాన్ని గడపడానికి వచ్చారు. మరి అందరూ కూడా చాలా హ్యాపీగా మరి పత్రిజీ సందేశాలు మరి ఎందరో అనుభవాలు వింటూ మరి మనము నేర్చుకున్న జ్ఞానాన్ని ఇంకా 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 పెంచుకోవాలి అనే తపన ఈ ఆధ్యాత్మిక జీవితంలో అందరికీ ఉంటుంది. అయితే మనము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చే వరకు ప్రాపంచిక జీవితంలో మరి ఎంత డబ్బున్నా, ఎన్ని పదవులున్నా, ఎంతమంది బంధువర్గం ఉన్నా, కొన్ని రోజులు దుఃఖం, కొన్ని రోజులు సంతోషం, ఈ 2 రకాల జీవితాలు ఉంటాయి. 2 రకాలుగా ఉంటుంది జీవితం. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక, ధ్యాన మార్గంలోకి వచ్చాక ఎప్పుడూ సంతోషమే. అంటే దుఃఖం ఉండదని కాదు, ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చాక దుఃఖానికి కారణము తెలుసు, సంతోషానికి కారణము తెలుసు, అన్నిటికీ కారణం తెలుసు. కాబట్టే దేనికి పొంగిపోము, దేనికి కుంగిపోము. ఇక్కడికి వచ్చాకే మానవ జన్మ విలువ ఏంటో అర్థమవుతుంది. ఆధ్యాత్మిక జీవితంలోకి రాకపోతే మానవ జన్మ గొప్పతనం ఏంటో కూడా అర్థం కాదండి. ఎందుకంటే ప్రపంచ జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకుంటూ మనకి ఎన్ని సంపదలున్నా, ఎన్ని భాగ్యాలున్నా, ఎదుటివాడికి మనకంట ఏదైనా ఒకటి ఎక్కువ ఉంటే మనకున్నవన్నీ తక్కువగా కనిపించి వాడికి ఉన్నది నాకు లేదే అని దుఃఖపడుతూ ఉంటాం. అందుకే ప్రాపంచిక జీవితంలో దుఃఖం కారణం, ఒకళ్ళతో పోల్చేసుకుంటాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ పోలికలు ఉండవండి. సంపాదన మీద కాదండి, ఎంత ఉన్నతిగా ఎదగాలి అనే తపన ఒక్కటే ఉంటే చాలండి. అదే చివరి జన్మ చేసుకోవచ్చు ఎవరైనా సరే. మరి నా గురించి నేను చెప్పుకోవాలి అంటే 2002లో పత్రిగారితో పరిచయం. కానీ వెంటనే నేను ధ్యానం చెయ్యలేదు. మరి ఎంతమంది చెప్పినా నాకు ధ్యానం అవసరం లేదనుకున్నాను. జనరల్గా ఏంటంటే ప్రాపంచిక జీవితంలో మంచి డబ్బు, మంచి పదవులు ఉంటే భక్తి కూడా పెద్ద తక్కువగానే ఉంటుంది. అలా నా జీవితంలో అన్నీ హ్యాపీగా ఉన్నాయి, ఇంకా ధ్యానం ఏంటి అవసరం లేదు అని నేను అనుకోవడం. మరి పత్రిగారు పక్కనే ఉన్న 3 నెలలు నేను ఆయనకి దూరంగానే ఉండడం, ధ్యానం అంటూ చేయలేదు. మరి ఒకనొక అనారోగ్యం వచ్చాక మా వారి బలవంతం చొప్పున ధ్యానంలోకి రావడం, మరి 2 నెలల్లో తక్కించుకుని ధ్యానం మంచిది అని నేను తెలుసుకుని ఈ ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు ధ్యానం అంటే ఏంటి, ఈ ధ్యానం గురించి ఏంటి, దీని లోతుల్లోకి తెలుసుకోవాలి అని మాకు ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండేది, పక్కనే లైబ్రరీ కూడా ఉండేది. అక్కడికి వెళ్ళి మహాత్ముల పుస్తకాలన్నీ చదివితే అసలు మానవ జన్మ తీసుకున్నదే భగవంతుడిని తెలుసుకునే ఏకైక జన్మ అని నాకు అప్పుడు ఆ రోజు అర్థమైంది. తెలుసుకోవడానికి అనువైన జన్మ ఏది అంటే మానవ జన్మేనండి. 84 లక్షల జీవరాశులుగా పుట్టిన మనము ఒక్క మానవ జన్మలోనే భగవంతుడిని తెలుసుకోగలం. కానీ మిగతా ఏ జన్మల్లోని కూడా భగవంతుడిని తెలుసుకునే జన్మలు కావండి అవి. కానీ అంత అపురూపమైన మానవ జన్మ తీసుకుని మరి తల్లిదండ్రుల ప్రభావము, చుట్టుపక్కల వాళ్ళ ప్రభావము, మన జీవితంలో సద్గురువు రాకపోవడం వల్ల మనం ఎందుకు భూమి మీదకి వచ్చాము, ఎందుకు మానవ జన్మ తీసుకున్నాము, దీని పర్పస్ ఏంటి, ఇవేమీ తెలియకుండానే ప్రాపంచిక జీవితంలో గడిపేశాం. అప్పుడు ఒక్క పదవులకి డబ్బులకి విలువిచ్చాం. మంచి పదవులుంటే గొప్ప, మంచి డబ్బు ఉంటే గొప్ప, ఆ 2 గొప్ప. కానీ భగవంతుడి దృష్టిలో ఆ 2 గొప్ప కాదు. ఎవరైతే జ్ఞానవంతులవుతారో, ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్లే నాకు ఇష్టలు అని చెప్పడం జరిగింది భగవద్గీతలో.
ఈ ఒక్క శ్లోకమే నన్ను ధ్యానిగా మార్చిందండి. ధ్యానం మా ఆయన బలవంతంగా చేసినా ఇందులో జ్ఞానం పెంచుకోవడానికి కారణం ఏంటి అంటే, భగవద్గీతలో మరి జ్ఞానులే నాకు ఇష్టలు అన్నాడు. అంటే మనకి భగవంతుడు ఇష్టం కాదు, భగవంతుడికి మనం ఇష్టం అవ్వాలి అంటే మనం ధ్యానం చేసి జ్ఞానం పొందితేనే మరి ఇష్టలుగా ఉంటాము అని నేను తెలుసుకోవడం. ఆ తర్వాత ఆ పుస్తకాలు చదువుతుంటే పత్రిగారు నాకు ఆకాశం అంత ఎత్తు కనిపించారు. ఇంత అద్భుతమైన ధ్యాన మార్గాన్ని మనకి తెలియపరుస్తుంటే సరిగైన అర్థం చేసుకోలేక ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నానో అని అనిపించింది నాకు. మరి ఇంక అప్పటి నుంచి కూడా నేను ధ్యానాన్ని వదలలేదు, పత్రిగారిని వదలలేదండి. ఎందుకంటే అప్పుడు కూడా తిరిగి ఎన్నో విషయాలు పత్రిగారి ద్వారా నేర్చుకున్నాను. మరి 2003లో నాకు గ్యాస్ లీక్ యాక్సిడెంట్ అయితే మరి మీ అందరికీ తెలుసు, నా మరో జన్మ పుస్తకం చదివితే అందరికీ తెలుస్తుంది, ఇందులో చాలా మందికి తెలిసింది. మరి ఈ విధంగా మరి అక్కడ మరి అందరూ డాక్టర్లు నేను చనిపోతానంటే పత్రిగారు ఒక్కరే నేను బతుకుతాను అని చెప్పడం. మరి 4 నెలలు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి మరి నేను ట్రీట్మెంట్ కూడా ఆపేశాక కూడా 1 month నేను హాస్పిటల్లో ఉండి మరి పత్రిగారి ఆశీస్సులతో నేను బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత మరి 2005 వరకు నేను ఇంట్లోనే ఉన్నాను. నెలలా పత్రిగారు వచ్చి ఎన్నో విషయాలు బోధిస్తూ ఉండేవారు. అలా ఆయన దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఎన్నో బుక్స్ చదువుతూ ఎంతో సాధన చేసి 2005 నుంచి నా ధ్యాన ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు గంట చెప్పే నేను 1 day మాస్టర్ 3 day మాస్టర్ చెప్తూ ఈ రోజు ఎక్కడికైనా వెళ్ళి ఎంతైనా చెప్పగలిగే స్థాయికి మరి పత్రిగారు నన్ను తీసుకొచ్చారు. అంటే ఈ రోజు ప్రతి వాళ్ళు ఎక్కడో వంటింట్లో ఉండి వంట చేసుకుంటూ మరి భర్తని పిల్లల్ని చూసుకుంటూ సంసారాన్ని మాత్రమే చూసుకునే ఒక ఆడది బయటికి వచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించగలిగే స్థాయికి తీసుకెళ్లారు అంటే మరి పత్రిగారు ఎంత గొప్ప వ్యక్తో. ఈ రోజు లక్షల మంది బయటికి వచ్చి ఆడవాళ్ళు ధ్యానం చెప్తున్నారు అందరికీ. మగవాళ్ళంటే ఎప్పుడు బయట తిరుగుతారు, అది పెద్ద విశేషం కాదు. కానీ ఆడవాళ్ళు బయటికి వచ్చి ఆత్మజ్ఞానాన్ని బోధించడం అంటే నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలోనే అంత ఘనత ఆడవాళ్ళు చేస్తున్నారు అంటే ఈ ఘనత అంతా పత్రిగారికే వస్తుందండి. ఎందుకంటే అంత గొప్పగా ఆత్మజ్ఞానం అందరూ వింటారు. భారతం, భాగవతం, రామాయణం ఎన్నో ఉపనిషత్తులు చదివారు. చదివింది ఎందుకు వంట పట్టలేదు అంటే అందరి దగ్గర ధ్యానం లేదు. పుస్తకాలు చదివితే పండితుడవుతాడు, ధ్యానం చేసి పుస్తకాలు చదివితే యోగిగా మారగలడు. ఆ ధ్యానం లేకే ఎన్ని పుస్తకాలు చదివినా వాళ్ళు బుర్రలో స్థితం చేసుకోవట్లేదు. మరి సార్ చెప్తూ ఉండేవారు, పుస్తకంలోది నీ మస్తకంలో వేసుకుని నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీకే క్లాస్లో ఏది అవసరమో పై మాస్టర్లు చూసుకుంటారు, నీ నోటంట అదే పలుకుతావు అని చెప్తూ ఉండేవారు. మరి ఎవరైతే పత్రిగారు ఇచ్చిన ధ్యానం, పత్రిగారు చెప్తున్న జ్ఞానం బుర్రకెక్కించుకుని సరిగ్గా అవగాహన చేసుకుని అలాంటి శ్వాస మీద ధ్యాస అనే సాధన చేసి ఆయన చెప్పినట్టు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మరి సేవ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మరి అందరికంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు వాళ్ళు. మరి స్వాధ్యాయము ఉండాలి, సాధన ఉండాలి, మరి సేవా మార్గము ఉండాలి. అంటే నేను భాగవతంలో చదివానండి, ఏమిటంటే పరమాత్మకి ఎవరు ఇష్టలు అంటే పరుల కోసం పాటుపడేవాడే, పరుల సేవలో ఆనందం పొందేవాడే పరమాత్మకి ఇష్టలు అన్నారు. మరి అలాంటి ఇష్టలు ఎవరు? పరమాత్మ కృప వల్లే మనకు సద్గురు వచ్చినప్పుడు ఆ పరమాత్మకి ఏ లక్షణాలైతే ఉన్నాయో ఆ లక్షణాలు గురువులోనే ఉంటాయండి. అది అందరి గురువుల్లోనే కాదండి, సద్గురువులో మాత్రమే ఆ లక్షణాలతో వస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ భూమిని ఉద్ధరించడానికి ప్రజల అసత్య మార్గంలో కూరుకుపోతుంటే వాళ్ళకి సత్యం ఏంటో చెప్పడానికే ఈ భూమి మీదకి సద్గురువులు అవతరిస్తారు. అలా అవతరించిన వాళ్లే
పత్రిజీ. మరి సద్గురువు లక్షణాలు ఏంటయ్యా అంటే సత్యాన్ని చెప్పడం, వాళ్ళు సత్యంలో జీవించడం, అందరినీ సత్య మార్గంలో నడిపించడం. మరి సత్యం అంటే ఏంటయ్యా అంటే యుగాలు మారినా జగాలు మారినా మార్పు లేనిదే సత్యం, ఆ మార్పు లేనిదే ఆత్మ. ఆత్మ అంటే భగవంతుడు. యుగాలు మారిపోతూ ఉంటాయి, జగాలు మారిపోతూ ఉంటాయి, భగవంతుడికి మార్పు లేదు. అది భాగవతంలో భగవంతుడే మరి శబ్దం ద్వారా బ్రహ్మదేవుడికి చెప్తాడు. ఏంటి? యుగం ప్రారంభించే ముందు నేనున్నాను, యుగం మధ్యలోని నేనున్నాను, యుగాంతంలోని నేనుంటాను. కానీ ఈ జనులు నన్ను తెలుసుకోవాలి అంటే, నా మాయ నుంచి దాటాలి అంటే సాధన చేసి జ్ఞానం పొంది మాయని జయించి నన్ను చేరుకోగలరు. దీన్ని బట్టి మనకు ఖచ్చితంగా అర్థమైందేంటి? భగవంతుడే సత్యం. పత్రిగారు మనకు ఎప్పుడు చెప్తారు ఆత్మ సత్యం. శంకరాచార్యులు కూడా చెప్పారు ఆత్మ సత్యం జగత్ మిథ్య అని. అంటే అందరూ చెప్తున్నారు ఆత్మే భగవంతుడు, ఆత్మే భగవంతుడు. భగవద్గీత చెప్పింది, పత్రిగారు చెప్పారు, శంకరాచార్యులు చెప్పారు, ఎంతో మంది చెప్తారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆత్మారాధన వదులుతున్నాము, పక్కదోళ్ళకి అసత్యం వెంట పరిగెడుతున్నాం. జగత్ మిథ్య అంటే జగత్తునే కోరుకుంటున్నాం, జగత్తులో వస్తువులనే కోరుకుంటున్నాం, ఈ మిథ్యా ప్రపంచంలో జీవించాలని కోరుకుంటున్నాం. అంటే ఎందుకు? సరి అయిన సాధన లేక. నీకు గురువు ఇచ్చాడు సరి అయిన సాధన. బుద్ధుడు చెప్తాడు నీ గురువు నీ కోసమే వస్తాడు, నీ గురువు ఇచ్చింది మహాప్రసాదంగా స్వీకరించగలిగితే నువ్వు ఉన్నతుడుగా అవుతావు, పరమయోగివి కాగలవు అని. మరి పత్రిసారి మనకి శ్వాస మీద ధ్యాస చెప్తే మనకేమొచ్చింది? రకరకాల ధ్యానం. సార్ ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస. మరి అది తప్పించి రెండోది మనది కాదు. మరి ఎందుకు అర్థం కాదు? ఏం చేస్తారు? చెప్పారు ఇంక వినకపోతే. ఒక అమ్మాయినా పిల్లడికి చెప్తుంది, ఒరే ఆ మార్గం కరెక్ట్ కాదురా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి. వినకపోతే ఏం చేస్తుంది? వాడికి ఏదో రోజుకు అనుభవం వస్తుందిలే. గురువైనా తల్లి తండ్రి దైవం మూడు కలిపిన రూపమే గురువు కాబట్టి ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది మనం ఆచరిస్తే అనంతంగా ఎదుగుతాం. అందుకే శ్వాస మీద ధ్యాసే కరెక్ట్ ధ్యానం. మరి ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడుగా. ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి? ఇది మీలో చాలా మందికి తెలియని విషయం. ఎందుకంటే మధ్యలో చాలా రకాలు వచ్చాయి. మ్యూజిక్ వచ్చింది, గైడింగ్ వచ్చింది, చాలా వచ్చాయి, ఇంకా ఏవేవో వస్తున్నాయి. కానీ శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అన్నది మీ డౌట్ క్లియర్ చేస్తే మీకు ఎందుకు పెట్టాలో అర్థమవుతుంది. మరి పతంజలి మహర్షి ఏం చెప్పాడు? నిర్విషయ మనః ధ్యానం. అంటే నీ మనసు ఏ విషయం గురించి ఆలోచించకుండా, ఆ మనసు పని చేయకుండా ఉంటే అదే ధ్యానం. అవునా? మరి అంటే ధ్యానం అంటే ఏంటి? మనసు పని చేయలేని స్థితిలో ఉంచాలి. మనం ఒక మ్యూజిక్ విన్నా, ఒక గైడింగ్ మాటలు విన్నా, పాటలు విన్నా, పద్యాలు విన్నా అది మనకి మనసు పని చేస్తున్నట్టేగా. ఆ చెవి ద్వారా మనసు వింటోంది అంటే అక్కడ అది ధ్యానం అవ్వదు. జపంతో సమానమైన ఫలితం వస్తే రావచ్చు, కానీ అది కాదు. అయితే ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి? నాడు కృష్ణుడి నుంచి నేడు పత్రిగారి వరకు ఎందుకు చెప్తున్నారు అంటే, ఇది ఉత్తర గీతలో కృష్ణ భగవానుడు ఖచ్చితంగా చెప్పాడు. శ్వాస మనసు ఒక్కసారే పుడతాయి మనిషిలో. చూడండి, తల్లి గర్భంలో చిన్న శిశువుగా మనం ఉన్నప్పుడు మనం శ్వాస తల్లి ప్రేగు ద్వారా తీసుకుంటాం, అవునా? మరి అయితే ఆ బయటికి రాగానే ఆ బిడ్డకి తల్లి ప్రేగు కట్ చేయగానే మొట్టమొదటి చేసే పని శ్వాస. తర్వాత మనం వెంటనే ఆ చిన్న పాప మొహం మీద నీళ్లు జలగానే క్యారమని ఏడుస్తుంది. అంటే అప్పుడేంటి? దానికి మనసు వచ్చింది. అక్కడ మనసు ఉన్న మూలంచే అనుభూతులు తెలిసినాయి. ఇప్పుడు చూడండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఉపమానం చెప్తాను. మనకి మత్తు మంది ఇచ్చి ఇంజెక్షన్ చేస్తుంటే శరీరానికి ఏమీ నొప్పి ఉండదు. అంటే అక్కడ మనసు నిద్రపోయే మందు ఇచ్చారు కాబట్టి, మనసు లేదు కాబట్టి శరీరాన్ని కోసినా మనకి నొప్పి లేదు. అదే తెలివొచ్చాక నొప్పి తెలుస్తుంది. అంటే ఏమైంది? ఆ చిన్ని పాపకి మనసు వచ్చింది కాబట్టి చల్లన వేడి అన్నీ తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఏమైంది?
బిడ్డ భూమి మీదకి రాగానే శ్వాస మనసు ఒక్కసారే తీసుకున్నాయి. మనసు నీ ఆధీనంలోకి రావాలి అంటే శూన్యం అవ్వాలి అంటే ఏం చేయాలి? నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అయితే శ్వాస మీద ధ్యాస పెడితే లాభం ఏంటి అంటే నీ మనసు శూన్య స్థితికి తొందరగా వెళ్తుంది. అంటే చూడండి, ఇక్కడ మీకు మనసు రెస్పాన్స్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మీకు బాగా కోపంగా ఉందనుకోండి, శ్వాస ఎలా ఉంటుంది? స్పీడ్గా వస్తుంది. శాంతంగా ఉంటే శ్వాస స్లోగా ఉంది. మరి నీ మనసుకున్న గుణాలను బట్టి శ్వాసల మార్పు ఎందుకు వస్తుంది అని ఎప్పుడైనా ఆలోచిస్తే ఖచ్చితంగా శ్వాసకి మనసుకి సంబంధం ఉంది. మనసును మన కంట్రోల్లో తీసుకురావాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే మనసు శూన్యం అవుతుంది. అంటే ఫస్ట్ కాదండి, ఏంటంటే ఇక్కడ ఇంకా మనం ముందుకి లోతుకి వెళ్తే ఏంటంటే మనము మనసు ధ్యాస దాని మీద పెట్టకుండా ఉన్నప్పుడు శ్వాస అస్తవ్యస్తంగా ఉంటుందండి. అంటే చంచలావస్థలో ఉంటుంది. మీకు యోగా క్లాస్లో చెప్తారు సూర్యనాడి చంద్రనాడి ఒక ముక్కు గుండా ఎక్కువ ఒక ముక్కు గుండా తక్కువ జరుగుతాయని. ఇలా జరుగుతున్నప్పుడు శ్వాస చంచలావస్థలో ఉంటుంది కాబట్టి మనసు చంచలావస్థకి వెళ్తుంది. ఆ మనసు చంచలావస్థకి వెళ్ళినప్పుడు మీకు ఏమవుతుంది? ధ్యానం కుదరదు. ఆ బయటి ఈ బయటి. అందుకని చంచలంగా ఉన్న మనసును నిశ్చలం చెయ్యాలంటే నీ శ్వాసను నిశ్చలం చెయ్యాలి. నీ శ్వాస ఎప్పుడు నిశ్చలమవుతుంది? దాని మీద నువ్వు ధ్యాస పెట్టినప్పుడు. రెండు ముక్కు రంధ్రాల గుండా సమానంగా తీసుకుని వదులుతూ ఉంటావు. అప్పుడు నీ మనసు, అందుకే ప్రతి వాళ్ళకి శ్వాసను బట్టే మనసు ఉంటుంది. అందుకే కృష్ణ భగవానుడు ఉత్తర గీతలో ఖచ్చితంగా చెప్పాడు, నీ శ్వాసని గమనించినప్పుడు మాత్రమే నీ మనసు చంచలావస్థ నుంచి నిశ్చలావస్థకు వస్తుంది. ఆ తర్వాత నీ ప్రవర్తనను బట్టి నిర్మలావస్థకు వస్తుంది. ఇంక తర్వాత నుంచి ప్యూరిటీ అవడం మొదలు పెడుతుంది. అందుకే ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస ఒక్కటే పత్రిగారు చెప్పిన ధ్యానము 100కి 200% కరెక్ట్. అందుకని ఆ శ్వాస మీద ధ్యాస కరెక్ట్ ధ్యానం అవుతుంది. సరే, ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస ఎవరైతే పెడతారో వాళ్ళకి ఆ చంచలావస్థలో ఉన్న మనసు నిశ్చలావస్థలోకి ఫస్ట్ వస్తుంది. ఆ నిశ్చలావస్థలోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి ధ్యానం బాగా కుదురుతున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన వచ్చిందనుకోండి, ఆలోచన తగ్గట్లేదు అంటే మీ శ్వాస కరెక్ట్గా లేదు, అక్కడ చంచలం అయిపోతుంది. అందుకని మీరు ధ్యాస దాని మీద పెట్టినప్పుడు ఆ చంచల స్థితి నిశ్చల స్థితికి వస్తుంది. అలా నిశ్చలం నుంచి తర్వాత నిర్మలం అవుతూ ఉంటుంది మనసు. అంటే ఇంకా మీరు ఒక పక్క థియరీ క్లాసులు నేర్చుకుంటారు, ఇంకో పక్క ఏంటి సాధన చేస్తూ ఉంటారు. థియరీ క్లాస్లో మనం ఏం చేస్తూ ఉంటాము? కర్మయోగం నేర్చుకుంటాం, ఏది పాపమో ఏది పుణ్యమో నేర్చుకుంటాం, పాపకర్మల వల్ల ఫలితము నేర్చుకుంటాం, పుణ్యకర్మల ఫలితము నేర్చుకుంటాం. సరే, ఈ రెండిటికి కలిపి ఏమైంది అంటే జన్మలు వస్తాయి. మరి మనకి మోక్షం కావాలి, ముక్తి కావాలి. ముక్తి అంటే జీవించి ఉన్నప్పుడు ఆనందము కావాలి, మరణించాక జన్మలేని స్థితి కావాలి. ఈ రెండు కావాలంటే ఏం చెయ్యాలి అంటే కర్మే లేని స్థితిలో ఉండాలి. కర్మ చేయకుండా మనిషి ఒక్క నిమిషం ఉండలేడు, అవునా కదా? పాపాలు వద్దంటే మానేస్తాం. మరి కర్మ లేకుండా, మరి భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? నిరంతరము కర్మలు చెయ్యి, కానీ ఆ కర్మ ఫలాలని నాకు అర్పించు. ఎప్పుడైతే నువ్వు కర్మఫలాన్ని పరమాత్మకు అర్పించేశావో అప్పుడు నీ దగ్గర పుణ్యము లేదు, పాపము లేదు, ఇక్కడ సత్కర్మలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఈ సత్కర్మల ఫలితమే నువ్వు ఈ యోగ మార్గంలోకి రావడానికి కారణం. మనం అందరము కూడా మనకి నచ్చి రాలేదండి, భగవంతుడు మనని మెచ్చి రప్పించాడు. ఒక గురువునిచ్చాడు. పత్రిగారు లాంటి గురువుని ఎందుకు ఇచ్చాడు మనకి? అంతటి గొప్ప గురువు ధ్యాన మార్గంలోకి తీసుకురావడానికి పరమాత్మ కృప వల్ల మనము పత్రిగారిని పొంది ధ్యాన మార్గంలోకి వచ్చాం. అంత గొప్ప గురువుని పొందే అర్హత మనకు ఎలా వచ్చిందంటే మనము ధ్యానానికి అర్హులం కాబట్టే.
అర్హత ఉంది కాబట్టే ఈ రోజు మనందరము ధ్యాన మార్గంలోకి వచ్చి మన జీవితాల్ని ఆనందమయం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇంకా ఈ జ్ఞానం అనేదండి సృష్టిలో అనంతంగా ఉంది. ఈ అనంతమైన జ్ఞానాన్ని ఎవరైనా సరే ఒక్కొక్క జన్మలో కొంత స్వీకరిస్తారు. అంటే ఇక్కడ మన పత్రికారు మనకి చాలా బోనస్లు ఇస్తూ ఉంటారు. కొందరు గురుముఖతానే నేర్చుకుంటారు, ఇంకేమీ నేర్చుకోరు. కానీ పత్రికారు ఏం చేశారు, ఈ జన్మలోనే మనం ఎక్కువ నేర్చుకోవాలని ఏం చేశారు, సజ్జన సాంగత్యాలు పెట్టారు, మరి స్వాధ్యాయం పెట్టారు, ఆచార్య సాంగత్యము ఉంది మనకి. ఇవన్నీ కలిపి ఏమైంది, ఒక్క గురుముఖతానే కాకుండా మనం ఈ మార్గాలన్నిటి ద్వారా ఈ రోజు ప్రతి వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదిగి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ మనకి ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుంది. మరి పత్రికారి ద్వారా నేను స్వాధ్యాయానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం మూలాన్ని నేను నేర్చుకున్న పుస్తకాలు కానీ నేను తెలుసుకున్నది కానీ మరి ఈరోజు కొంచెం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ఈరోజు మనము మానవుని యొక్క కర్తవ్యాలు ఏంటి అనే టాపిక్ మాట్లాడుకుందాం. మానవ జన్మ తీసుకున్నాక అంటే 84 లక్షల జీవరాశుల్లో లాస్ట్ది మానవ జన్మ. ప్రతి జన్మలోని పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటాం కొంచెం. అందుకే మహాత్ములు ఒక మాట అంటారు, భూమి ఒక అద్భుతమైన పాఠశాలట. ఏ జీవైనా భూమి మీదకి వచ్చేకే ప్రతి పాఠము నేర్చుకుంటుంది, కానీ ఇంకా నేర్చుకోవడానికి ఎక్కడా లేదు. మరి మానవ జన్మకి ఏం చెప్తారు అంటే మనం ఎలా ఉండాలి అంటే సత్యాన్వేషణకై వచ్చిన నిరంతర విద్యార్థులమి అని అనుకోవాలట. మనం అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి, ఆయన్ని అన్వేషించడానికి మనం వచ్చామట విద్యార్థుల రూపంలో. అందుకే మనము ఎప్పుడు ఈ సాధన వల్ల భగవంతుడిని ఎలా ఆత్మ ఎక్కడో లేదు, దూరంగా లేదు, మనకు దగ్గరగానే ఉంది. కానీ దాన్ని చేరుకోవాలంటే మధ్యలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయి మనకి. ఈ అడ్డంకుల్ని ఎలా దాటాలి, ఇవన్నీ మనం ఈ జన్మలో నేర్చుకుంటూ ముందుకు వెళ్తాం. అందుకే మానవుడికి యొక్క జన్మ యొక్క కర్తవ్యం ఏంటి, లక్ష్యాలేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. మొట్టమొదట మానవుడు తెలుసుకోవలసింది ఏంటి అంటే నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చెయ్యడానికి వచ్చాను. ఈ 3 క్వశ్చన్లు వేసుకుని ఆన్సర్స్ తెలుసుకోవాలి మానవ జన్మ వచ్చాక. ఈ 3 క్వశ్చన్లు వేసుకోపోవడం వల్లే మనం ఇంత అస్తవ్యస్తంగా జీవిస్తున్నాం. నేను పలానా కుటుంబానికి చెందినవాడిని, నేను పలానా కులం వాడికి చెందినవాడిని, నేను అంతా అనుకుంటున్నాం. కానీ తను ఇండివిజువల్ గా ఈ సృష్టిలో నాకున్నది అంటే ఏంటి, నా మానవ జన్మ యొక్క పర్పస్ ఏంటి, ఇలాంటి ఆలోచనలు కానీ క్వశ్చన్లు కానీ ఎప్పుడూ వేసుకోలేదు. పత్రికారు వచ్చే వరకు జ్ఞానం అనేది ఉందనే తెలియదు మనకు. నేను ఆత్మని అనగానే అది దెయ్యాలకు వాడే భాష అనుకున్నాం, కానీ భగవంతుడికి మాట్లాడే మాట అనుకోలేదు. గురువు గారు వచ్చాక కొంచెం తెలిసింది. ఇంకా తెలుసుకోవాలని లోతుల్లోకి వెళ్ళినప్పుడు మన ఉపనిషత్తుల ద్వారా, మన వేదాల ద్వారా మరి ఎన్నో విషయాలు మనము తెలుసుకోవడం జరిగింది. నేను ఎవరిని అంటే పత్రికారు మొట్టమొదటి రోజే మనకు చెప్తారు. ఏమని చెప్తారు, నువ్వు ఆత్మవి. అంతేగా సార్ మనకు చెప్పింది. శరీరం అన్నారా, మనసు అన్నారా, నువ్వు పలానా ఆడ మగ ఇవేమి ఆయన మనకు చెప్పలా. నువ్వు దేహాన్ని అయితే కదా నువ్వు ఆత్మవి అన్నారు. అంటే మొదటి క్వశ్చన్ నేనెవరు అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికింది మనకి. మనం ఆత్మలమి. ఎక్కడి నుంచి వచ్చాం, పరమాత్మ నుంచి ఒక అంశాత్మగా వచ్చి జీవుల శరీరాలలో ఉండి జీవాత్మలమి అనుకుంటున్నాం. ఈ శరీరాలు ఎలా తెచ్చుకున్నాం, మనము పంచభూతాల నుంచి మనము మెటీరియల్ తెచ్చుకున్నాం. ప్రకృతి దేవతలకు చెప్పాం, నాకు ఈ శరీరం ఇలా కావాలని డిజైన్ మనమే చేసుకున్నాం. ఆడగా పుట్టాలా, మగగా పుట్టాలా, ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలా, ఆంధ్రాలో పుట్టాలా, అమెరికాలో పుట్టాలా. అందుకే పత్రికారు ఇవన్నీ ఒక్క మాట చెప్పేశారు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవే. ఆయన ప్రతి మాట వివరించుకుంటే, ప్రతి మాటని పదే తలుచుకుంటే మనకు ఆల్రెడీ జ్ఞానం వచ్చేసినట్టేనండి. పిరమిడ్ సత్యవాక్కులు అన్నీ వివరణ చేసుకుంటే.
అయితే ఎక్కడి నుంచి వచ్చాం? పరమాత్మ నుంచి వచ్చాం. ఏం చేయడానికి వచ్చాం భూమి మీదకి? నేనెవరో తెలుసుకోవడానికి వచ్చాం. నేనెవరో తెలుసుకోవడానికే వచ్చాం. అంటే ఫస్ట్ నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, దేనికోసం భూమి మీదకి వచ్చాను అంటే నేనెవరో తెలుసుకోవడానికి వచ్చాం. ఇక రెండోది ఏంటి అంటే నేనెవరో తెలుసుకోవడానికి ఏం చెయ్యాలి? నేనెవరో తెలుసుకోవాలంటే గురువు చెప్పేశాడు నువ్వు ఆత్మవని. మరి నువ్వు ఆత్మవో కాదో తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి అంటే గురువు దానికి కూడా నీకు ఒక ఉపాయం చెప్పాడు. ధ్యానం చేసి జ్ఞానం పొందితే నువ్వెవరు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చావో అన్నీ నీకు అర్థమవుతాయి. అంటే చెయ్యవలసింది ధ్యానము, పొందవలసింది జ్ఞానము. ఈ రెండు ఉంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడికి వెళ్ళాలో నీకు అర్థమైపోద్ది. సరే, నీ లక్ష్యం ఏంటి? ఇప్పుడు నీ ఫైనల్ గా అర్థమైపోయింది నీ లక్ష్యం. నీకు ఎక్కడికి? పరమాత్మని చేరుకోవడం, సత్యలోకాన్ని చేరుకోవడం. దానికి ఏకైక మార్గం ధ్యానం. పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస, మాట మీద ధ్యాస కాదు, పాట మీద ధ్యాస కాదు. అర్థమైందా? శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు చెప్పాను శ్వాస ఏంటి, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా. ప్రతి క్షణము గురువుని, ఆ మాటని నీ గుండెల్లో ఉంచుకోవాలి. గుండెల్లో ఉంచుకోవడం ఆత్మనే కాదు, నీ హృదయంలో. గురువు మాట కూడా నీకు నిద్దట్లో లేపడిగినా గురువు ఏం చెప్పాడో ఆ బోధ నీకు ఎరుకలో ఉన్నప్పుడే నువ్వు అనంతంగా ఎదుగుతావు, పరమాత్మ స్థాయికి ఎదగగలుగుతావు. అది సరే. ఇక వదులుకోవలసినవేటి? మనం వదులుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయండి. మరి ఆత్మ మార్గంలో ఉన్నప్పుడు, సరి అయిన సాధన చేస్తున్నప్పుడు, మన మనసును ప్యూరిటీ చేసుకుంటున్నప్పుడు మనం వదులుకోవాల్సినవి వదులుకోపోతే మళ్ళా మన మనసు ఇంప్యూర్ అయిపోతుంది కదండి, మురికి అయిపోతుంది కదండి. ఇప్పుడు ఒక బట్ట తెల్లగా ఉతికాం, మళ్ళా వెళ్ళి మురదలో వేస్తే ఏమవుతుంది? మళ్ళా బురద అవుతుంది. అది ఉతుక్కోవడానికి మనకే టైం పడుతుంది. అందుకని వదులుకోవాల్సినవి వదులుకోపోతే మన మనసు మళ్ళా ఇంప్యూర్ అయిపోతుంది. ఏమిటి వదులుకోవాలి? ఒకరితో పోల్చుకునే గుణం ముందు వదిలేయాలి. మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం? మనకున్న గొప్ప మనం చూసుకోం. మనకే అన్ని ఇచ్చాడు, మన అర్హతను బట్టి మనకు అన్ని వచ్చాయి. కానీ వాళ్ళని వీళ్ళని 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 అందరినీ పోల్చుకుంటూ మనకు లేదే అని బాధ. కానీ మనకున్నవన్నీ వాళ్ళకి లేవని ఎప్పుడు ఆలోచించం. అవునా? మనకి చాలా ఉంటాయి, వాళ్ళకి లేవని ఆలోచించం. వాళ్ళ దగ్గర ఉన్నది నాకు లేదు. ఈ పోల్చుకునే గుణం వదిలేస్తేనటండి పరమ శాంతిగా ఉండొచ్చు. మనకి శాంతిని కోల్పోవడానికి కారణం మనకి లేదని బాధ కాదు, వాళ్ళకు ఉందని బాధ. ఈ పోల్చుకునే గుణం ఎప్పుడైతే మానేసామో బోల్డ్ టైం ఆదా అవుతుందండి మనకి. గమనించుకోండి, పోల్చుకునేది బానేసి వాళ్ళకున్నది మనకి లేదనుకునే బదులు నీకున్న లిస్ట్ అంతా తీసుకుని పక్కోళ్ళకు ఉందో లేదో చూడండి, అందులో సగం ఉండ వాళ్ళకి. అప్పుడు ఎంత తృప్తిగా ఉండ. అలా అనుకోట్లా, రివర్స్ లో ఆలోచిస్తున్నాం. అందుకే ఎప్పుడు ఒకళ్ళతో పోల్చుకునే గుణం ఒక ధ్యానికి ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మనకు తెలుసు, మనకు అర్హతను బట్టే, మనకి ఎంత అర్హత ఉందో అంతే ఇవ్వబడుతుంది. మనకి అర్హతను మించి ఏది రాదు. నువ్వు 10th క్లాస్ చదివితే జవాన్ ఉద్యోగం వస్తుంది, ఐఏఎస్ పాస్ అవుతే కలెక్టర్ ఉద్యోగం వస్తుంది. నువ్వు 10th చదివేసి ఆడు కలెక్టర్ అయ్యాడు, నా పక్కింటోడు కలెక్టర్ అయ్యాడు, నా పక్కింటోడు కలెక్టర్ అయ్యాడు అయితే నువ్వు జన్మంతా అనుకున్నావు. నువ్వు కూడా అంత కష్టపడి రోజుకో 20 గంటలు చదివి రాత్రి పగలను ఐఏఎస్ పాస్ అవుతే కలెక్టర్ అయిపోతావు ఈజీగా. ఒకటితో పోల్చుకుంటే అవ్వండి, కృషి చేస్తే కష్టపడితే అవుతాం. అది. ఇక ఏంటంటే అరిషట్ వర్గాలని నీ అదుపులో ఉంచుకునే శక్తి నీకు రావాలి. ఉండకూడదని కాదండి. పత్రిగారి పరిచయం కాకముందు నేను కూడా ఉండకూడదు 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 బయట వాళ్ళ మాటలు విని అనుకునేదాన్ని. అది కాదండి. సృష్టిలో ఒకటి ఉన్నాయి అంటే అవి ఎప్పుడు ఉపయోగించాలో రావాలి. ఎందుకంటే అరిషడ్ వర్గాలు మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటాయి. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అధికంగా ఉన్న మూలాన్ని
కామం వల్ల రావణాసురుడు నాశనమయ్యాడు. మీ అందరికీ తెలుసు. ఎంతో గొప్పవాడు, అఖండమైన ఖండయోగం చేశాడు, 4 వేదాలు చదివాడు, షట్శాస్త్రాలు చదివాడు, అష్టసిద్ధులు వశం చేసుకున్నాడు, దిక్పాలకుల్ని తన సింహాసనానికి మెట్లుగా వేసుకున్నాడు. కానీ నేల కూలేడా లేదా? ఏది ఉండకూడదో అది ఉంది. ఆడికి ఒక గుణం ఉంటుంది. ఏంటి? అందమైన లోకంలో తనకే ఉండాలి ఆ కామం ఉంది. అన్ని కామాలు బాగానే ఉంటాయి, శారీరక కామమే కింద పడేస్తుంది. ఏమైంది? శూర్పణఖ చెప్పింది, అన్నయ్య సీత చాలా బాగుంది, నీ పక్కన ఉంటే ఇంకా బాగుంటుందని. ఎన్ని వస్తువులు తెచ్చుకున్నా నేచర్ ఊరుకుంటుంది, పక్కోడి పెళ్ళాన్ని తెచ్చుకుంటే ఎందుకు ఊరుకుంటుంది? అది అక్కడ పడ్డాడు. ఒకసారి మండోదరి అందంట, ఎందుకు నువ్వు రామా 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 అంటున్నావు సీతని అంటే, అప్పుడు సీత ఏమీ మాట్లాడదు. సీత గురించి చెప్పాలి అంటే అసలు అద్భుతమైంది. అది రామాయణం కంటే సీతాయనం అనుకుంటే చాలా బాగుంటుందని వాల్మీకి వశిష్ఠుడు ఒక టైంలో అనుకున్నారు. అది అంత అద్భుతంగా ఉంటుంది సీత గురించి చదివితే. మళ్ళీ మనకు ఒక పుస్తకం వచ్చేసింది అనుకోండి. మరి ఒకసారి మండోదరి ఏం చేస్తుందంటే, సీత ఎందుకు రాముడి గురించి ఎంత పరితపిస్తుంది, ఒకసారి రాముడి దగ్గరికి వెళ్ళి చూస్తాను అని మండోదరి బయలుదేరి వెళ్ళిందటండి. అప్పుడు రాముడు ఒక చెట్టు కింద కూర్చున్నాడటండి. చెట్టు కింద కూర్చుంటే ఒక స్త్రీ యొక్క నీడ పాదాలకు తగిలిందటండి. రాముడు వెంటనే వెనక్కి కాళ్ళు తీసుకున్నాడట. అప్పుడు మండోదరి అంటుందట, ఆడదాని నీడ సోకితేనే మైల పడతారనుకునే రామా నువ్వెక్కడా? పక్కోడి పెళ్ళం నా పక్కకు రావాలని కోరుకునే నా భర్త ఎక్కడ? అందుకే సీత రామా 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 అని కలవరిస్తోంది. మరి కామం ఉండొచ్చు కానీ దానికి ఉత్తమ మధ్య ఉండాలి. మితిమీరిన కామం వల్లే నా భర్త ఇలా అయిపోతున్నాడు అని దండం పెట్టి మండోదరి వెళ్ళిపోయిందంట. చూడండి, ఏది మితిమీరి ఉండకూడదు. ఏ కోరికైనా అది ఉత్తమమా, మధ్యమమా, అధమమా అని చూసుకోవాలి. మరి క్రోధం వల్ల హిరణ్యాక్షుడు నాశనం అయిపోయాడు, హిరణ్యకశిపుడు. మరి తమ్ముడిని హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి సంహరించాడని మరి ఎక్కడ అని ఎతుకుతూ చిన్నపిల్లవాడైన ప్రహ్లాదుడిని నానా హింసలు పెట్టి మరి వెతుకుతే ఏమైంది? ఆ క్రోధం వల్ల ప్రహ్లాదుడు చెప్తాడు, తండ్రి నీలో ఉన్న శత్రువు ఎక్కడా లేడు, నీ కోపమే నీకు శత్రువయింది. ఆ కోపాన్ని తగ్గించుకుంటే భగవంతుడు ఎక్కడున్నాడో నీకు తెలుస్తాడన్నాడు. విన్నాడా? నాకు చెప్పేది అనుకున్నాడు, నేల కొరికాడు. మరి లోభానికి దుర్యోధనుని చెప్తారు, 5 ఊళ్ళు ఇచ్చినా బతికేవాడు, ఒక్క సూది మొనంత ఇవ్వనన్నాడు. మరి ఏమైంది? లోభం తనే లేకుండా పోయాడు. మోహము ధృతరాష్ట్రుణ్ణి చెప్తారు, పిల్లల మీద వ్యామోహంతో తన రాజ్యం కాకపోయినా ధర్మం తప్పి మరి అన్నగారి పిల్లల్ని అన్యాయంగా తమ్ముడి పిల్లలకి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాల. ఎందుకు ఈ తప్పు చేశాడు? పిల్లల మీద వ్యామోహం. ఒక్కడి కూడా మిగలలేదు. మదము దుశ్శాసనుడిని చెప్తారు, తల్లితో సమానమైన వదిన గారిని వివస్త్రణ చేయడానికి ప్రయత్నించాడు. ప్రకృతి ఊరుకుంటుందా? అక్కడ ఊరుకోలే. మరి మత్సరము, ఈర్ష. మరి శిశుపాలుడి కథ మీ అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి కృష్ణుడిని ఎప్పుడు తిడుతూనే ఉండేవాడు. ఎందుకో ఈర్ష. ఎందుకంటే కొంతమందికి ఉంటుందండి, తనకంటే ఎవరైనా గొప్పగా ఉంటే వాళ్ళ మీద చెడ్డ చెప్పడానికి పక్కోళ్ళకి ప్రయత్నిస్తారు ఈ రోజుల్లో, ఈర్ష చెప్పున. కానీ ఆ రోజుల్లో ముఖాముఖి తిట్టాడు. శిశుపాలుడు 3 కాళ్ళు 3 చేతులతో పుడతాడండి. ఆకాశవాణి చెప్తుంది, ఎవరు ఎత్తుకుంటే ఈ ఎగస్ట్రా కాలు చెయ్య ఊడిపోతుందో వాళ్ళ చేతుల్లో మరణం ఉంది శిశుపాలుడికి అని. మరి అది కృష్ణుడికి మేనత్ అవుతుంది శిశుపాలుడి తల్లి. మరి ఆ కృష్ణుడు ఎత్తుకోగానే ఊడిపోతే, కన్నయ్య నీ చేతుల్లో నా కొడుక్కి మరణం ఉంది, క్షమిస్తావా అని అడిగితే 100 తప్పులకి క్షమిస్తాను, తర్వాత ఊరుకోను అంటాడు. వీడికి అది తెలుసు. కానీ మితిమీరిన ఈర్ష వల్ల 100 దాటాడు, నేల కొరిగాడు. మరి ఇవన్నీ చూస్తే పురాణాలు అవి కంఠస్థ పట్టమని కాదండి, అందులో నీతి నేర్చుకోవాలి. అయితే ఈ అరిషట్ వర్గాలు మన జానులు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ది కోరిక, కామము. దేని మీద ఉండాలి కామం?
మనం చేసే సాధన చాలా గొప్పది అని అనుకుంటూ దీన్ని తప్పించి శ్వాస మీద చేసి తప్పించి నేను రెండోది చెయ్యను, నా గురువు నాకు ఇచ్చిన ప్రసాదం ఇది అని దాని మీద కోరిక పెంచుకుని చేసుకోండి ధ్యానం, అత్యున్నత స్థితికి వెళ్తాం. క్రోధము దేని మీద ఉండాలి? ధ్యానులకి బద్ధకం మీద ఉండాలి. తెల్లారుజాము లేవాలంటే అప్పుడే ఎందుకులే, ఇంకో గంట పడుకుని లెగుద్దాంలే అన్నాం అనుకోండి, అయిపోయింది. ఉండకూడదే బద్ధకం. లోభము ఇది దేని మీద ఉండాలి? డబ్బు మీద కాదండి. నోటి మాట లోభముగా వాడుకోవాలి, పిసినార్తనంగా ఉండాలి లోభం. ఆ పిసినార్తనం డబ్బు మీద చూపించు, డబ్బు పోయినా సంపాదించవచ్చు. ఒక మాట వదిలేము అంటే అది కర్మై ఒక జన్మకి కారణమవుతుంది. అందుకే మాటని పిసినార్తనంగా వాడాలి. మోహము మనం పొందే జ్ఞానం, దీని మీద మనము ఎంతో ఇష్టం చూపించాలి. ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడానికి మనం ఎంత ఇష్టం చూపించామో ప్రకృతి మనకి అలాంటి పుస్తకాలు, అలాంటి మాస్టర్ని మన ముందు ఉంచుతుంది. ఒక్కటి గమనించుకోండి, ఒక జానికి ప్రకృతి తల్లిలాగా కాపాడుకుంటుందటండి. ఎప్పుడు తల్లిలాగా అవసరాలు తీరుస్తుందండి. మనం ధ్యానం మీద తపన పడుతూ ఉంటే, జ్ఞానం పొందాలని తపన పడితే ప్రకృతి మనల్ని తల్లిలా కాపాడుకుంటుందండి. ఒక అజ్ఞానిని మాయలో పెట్టి ప్రలోభంలో పెట్టి ఆయన ఇంకా కుంగదీసి ఏడిపిస్తుంది. అందుకే పరమాత్మ చెప్తాడు, నా మాయని జయించాలి అంటే ధ్యానము జ్ఞానమే, ఈ రెండు ఉన్నవాడే నా మాయని జయించగలడు అన్నాడు. మరి పత్రికారు నేర్పిన ఈ అద్భుతమైన ధ్యానం, ఈ జ్ఞానం, ఈ రెండు మన దగ్గర ఉన్నాయి అంటే మనకి ఏ వ్యామోహాలు మనం పొందం. అది పొందడం మీద, ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడం మీదే మనకు మోహం ఉంటుంది. కానీ మనందరికీ తెలుసు, ప్రపంచకాన్ని ఏమి కోరుకున్నా అవి కొన్నాళ్ళు ఉంటాయి, తర్వాత నశించిపోతాయి, ఏది శాశ్వతం కాదు అని. మరి మీకు ఒక్క విషయం చెప్తాను. నచికేతుడి చరిత్ర కఠోపనిషత్తులో యమధర్మరాజు దగ్గరికి నచికేతుడు వెళ్ళినప్పుడు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కావాలని అడిగితే యమధర్మరాజు ఎన్నో ప్రలోభాలు పెడతాడండి. సంపదలు ఇస్తాను, ఆయుష్ ఇస్తాను, మీ నాన్నకు ఆయుష్ ఇస్తాను, ఇలా ఇలా ఎన్నో చెప్తే నచికేతుడు 5 ఏళ్ళు పిల్లవాడు విన్నాడా? నాకు ఈ సంపదలన్నీ వద్దు, నాకు ఈ ఆయుష్ వద్దు, నశించిపోయే అన్నీ నువ్వు ఇస్తానంటున్నావు, నశించపోని బ్రహ్మ విద్య నాకు నువ్వు చెప్పు అన్నాడు. మనకి అంత కసి ఉండాలి బ్రహ్మ విద్య నేర్చుకోవడంలో. నచికేతుడు కఠోపనిషత్తు చదివితే మనకు అర్థం అవుతుంది. శ్రేయో మార్గం ఏంటి, ప్రేయో మార్గం ఏంటి, ఇవన్నీ చాలా వివరంగా ఆ ఉపనిషత్తు ఇవ్వడం జరిగింది. అవన్నీ ఉపనిషత్తులు మన ముందు ఎందుకు పెట్టారు ఈ ఋషులు అంటే, ఒక ఆత్మజ్ఞాని ఎలా ఎదగాలి, ఎదిగేటప్పుడు ఏం వదులుకోవాలి, ఏమి పట్టుకోవాలి అని చెప్పడానికే ఆ ఉపనిషత్తులన్నీనండి. మరి ఆ విధంగా మనము మోహాన్ని దేని మీద చూపించాలంటే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడంలో చూపించాలండి. మరి మదము, కొంచెం గర్వం ఉండాలి. ఎందుకో తెలుసా? ఎందుకు ఉండాలి? మనకి కొంచెం ఎక్కువ ఉండకూడదు. పత్రికారు లాంటి గురువు గారు దొరికినందుకు ఉండాలి మనకి. అలాంటి సద్గురువును పొందాం కాబట్టి కొంచెం ఉంటే పర్వాలే. ఇక్కడ ఒకటి చెప్తారండి మన పెద్దలు. ఎందుకు ఏంటి అంటే, తల్లి తండ్రిని చూపిస్తుందంట, తండ్రి గురువుని చూపిస్తాడట, గురువు దైవాన్ని చూపిస్తాడట. ఆ దైవాన్ని చూపించే సద్గురువు మనకు దొరికాడు. అందరికీ సద్గురువులు దొరకరండి. బాధ గురువులు బోధ గురువులు చాలా మందికి దొరుకుతారు. సద్గురువు అంటే దైవాన్ని చూపించే గురువు, పత్రికారు లాంటి గురువు మనకు దొరికినందుకు మనం గర్వపడాలి. అహంకారం కాదండి, గర్వం. ఇలాంటి గురువుని నేను పొందాను, పరమాత్మకి ఇష్టమయ్యి ఒక సద్గురువుని నా జీవితంలో పంపాడు అని కొంచెం పడండి, ఎక్కువ పడద్దు వాళ్ళ. మరి మత్సరము, ఈర్ష, ఇది దేని మీద ఉండాలి? పక్కవాడి సంపాదనలు, పక్కవాడి కార్లు, పక్కవాడి మేళ్ళు చూసి కాదండి. మనకంటే ఎవరైనా 10 గంటలు ఎక్కువ ధ్యానం చేశారంటే వాడు ఎక్కువ ఏంటి నేను తక్కువ ఏంటి ఈర్షపడాలి. అప్పుడు మనం కూడా ఎక్కువసేపు ధ్యానం చేస్తాం. ఈర్ష దాని మీద ఉండాలి. అంతేకాని వాడి కారు ఉంది నాకు లేదు, వాడికి మేడ ఉంది నాకు లేదు, వీటి ప్రాపంచిక భోగాల మీద కాదండి. వాడు అంత సాధన చెయ్యగలుగుతున్నాడు, గురువు చెప్పిందే చేస్తున్నాడు, మరి నేనెందుకు చేయలేకపోతున్నానంటే మనకి బద్ధకమైనా అయి ఉండాలి, ఇంకోటైనా అయి ఉండాలి,
ప్రాపంచిక వ్యామోహాలైనా అయి ఉండాలి. ఇవేమీ లేనప్పుడు ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, ఈ సాధన ఇవన్నీ గురువు నీకు ఇచ్చినప్పుడు, ఇంత మంచి గురువుని ఈ జన్మలో నువ్వు పొందినప్పుడు, నువ్వు చక్కని సాధన నేను చెయ్యగలను, వాడు గొప్ప ఏంటి నేను కాదేంటి అని అనుకుంటే చక్కగా మనము ఎంత సాధనైనా చెయ్యగలుగుతాం అన్నమాట. ఈ అరిషడ్ వర్గాలు ఇలా ఉపయోగించుకోవాలి. అందుకే పత్రికారి దగ్గర రాకముందు అందరము జ్ఞానం వచ్చేసింది అనుకుంటాం, కానీ అంత అజ్ఞానమే. ఆయన దగ్గరికి వచ్చాక సృష్టిలో ఉన్నవన్నీ నీకు ఉపయోగించుకోవడం వస్తే అద్భుతాలు సృష్టించగలవు అన్నారు ఒక రోజు. ఏదైనా సరే, ఇప్పుడు మంట ఉందండి, వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఇల్లు తగలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఒక లైట్ ఉంది, నువ్వు మంచి పుస్తకం చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, దొంగకి దొంగతనం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా నువ్వు మంచిగా ఉపయోగించుకుంటే నీకు మిత్రుడు, అది నువ్వు చెడ్డగా ఉపయోగించుకుంటే నీకు శత్రువు. అందుకే ఏదైనా సరే మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మరి మన జీవితంలో ఇక ఏమీ ఉండకూడదంటే రుణశేషం, శత్రుశేషం, ఈ రెండు మనకు ఎప్పుడు వద్దు. ఏమిటి అంటే, రుణం ఉన్నాము అనుకోండి, ఎవరికైనా ఏదైనా అయాచితంగా తీసుకున్నాం అనుకోండి, అది ఈ జన్మలో తీర్చకపోయినా ఇంకో జన్మ తీసుకురైనా వాడు అప్పు వాడు తీర్చాలి. మీ అందరికీ తెలిసి చెప్తారు, రుణానుబంధ రూపేణ పశువులు, పక్షులు, సత్తులు, సుత్తులని ఏదో విధంగా మళ్ళా తీర్చాలి. అందుకే ఎవరిది మనం అయాచితంగా తీసుకోకూడదు. పతంజలి యోగ శాస్త్రంలో కూడా చెప్తాడు, అపరిగ్రహం అస్తేయము అని. ఈ రెండు ఎందుకు చెప్పాడు పతంజలి అంటే, అవి ఉంటే మళ్ళా జన్మలే పెరుగుతాయి. అందుకని మనం ఎవ్వరికీ రుణశేషం ఉండవు. ఇక శత్రుశేషం, ఎవ్వరినీ కూడా శత్రువుగా భావించకూడదు, అందరూ మన మిత్రులే. పత్రికారి దగ్గరకు వచ్చాక మిత్రత్వం ఏంటో మనకు అర్థమైంది, అవునా? ఎప్పుడైతే సార్ చెప్పారో మనకి అందరూ ఆత్మస్వరూపులే అన్నప్పుడు ఇంకెక్కడ భేదం ఉందండి? అందరూ మిత్రులే. మన అనుభవాల కోసం వేరే వేరే రూపాలు తీసుకుని భూమి మీదకి వచ్చి అనుభవాలు అవ్వగానే మనం వెళ్ళిపోతాం. ఇందులో ఎవరూ శత్రువులు కాదు. ఆత్మగా అందరూ భగవంతుళ్లే, మనసుగా వాళ్ళ భేదాలు ఉంటాయి. ఏదో ఒక జన్మలో వాళ్ళు సత్యం తెలుసుకుంటారు, సాధన చేస్తారు, ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం నేర్చుకుని వాళ్ళు అన్నీ ఎదుగుతారు. కాబట్టి ఎదిగిన వాళ్ళం మనమైతే ఎదగబోతున్న వాళ్ళు ఇలాంటి గొప్ప గురువును పొంది ఇంత అద్భుతమైన జ్ఞానం పొందుతూ మనం ఎంత అదృష్టవంతులమో మరి మనమే విచారణ చేసుకుంటే తెలుస్తుంది. మరి ఈ జ్ఞానం పత్రిక రాశయం ఏంటి అంటే, మనం నేర్చుకున్నది 10 మందికి పంచాలి. అది ఏదైనా సరే భగవంతుడు మనకిచ్చిందే నువ్వు అనుభవించడానికి కాదు, త్యాగబుద్ధితో అనుభవించు అని చెప్తాడండి ఈశావాసోపనిషత్తు. నీ గత జన్మ పుణ్యం వల్ల నీకు ఈ రోజు సంపదలు, భోగాలు రావచ్చు. కానీ ఈ జన్మలో కూడా నువ్వు 10 మందికి పెట్టి నువ్వు అనుభవిస్తే నీవు యజ్ఞప్రసాదం తిన్నట్టు. ఎవరికి పెట్టకుండా నువ్వే తింటే దొంగకూడు తిన్నట్టు. ఎవరిది? భగవంతుడిది మనం దొంగతనం చేసి తిన్నట్టు. కానీ 10 మందికి పెట్టి మనం తింటే అది యజ్ఞ ప్రసాదం తిన్నంత పుణ్యం వస్తుంది అని చెప్తుంది ఉపనిషత్తు. అందుకే గురువు దగ్గర ఇలాంటి విషయాలు నేర్చుకుంటూ ఈ రోజు ఎంతో జ్ఞానం నేర్చుకుంటూ మనందరము కూడా మరి పత్రికారి ఆశయం ప్రపంచమంతా ధ్యానమయం కావాలి అని, మరి ఆ ఆశయంలో మనం నడుస్తూ ముందుకు అడుగులు వేస్తూ మనకు వచ్చేసిందని ఎప్పుడు అనుకోకూడదండి. నేర్చుకోవాలి 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 అని నిరంతర తపనతో ఉండాలి. వచ్చింది అంటే ఆ వచ్చింది ఇంకోళ్ళకి ఇవ్వడానికి మనం ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. మరి అలా నేర్చుకుంటూ మరి మనందరము ఎదుగుదాం. మరి గురువు గారి ఆశయం ఏదైతే ఉందో ప్రపంచాన్ని ధ్యానమయం చేయడానికి మన వంతు కృషి మనము చేద్దాం. పత్రికారి కళ, శాకాహారం, పిరమిడ్ జగత్, మరి ప్రపంచమంతా ధ్యానం, ఈ 3 ఆశయాలు మనందరము అనుక్షణము గుర్తుంచుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం మనము అడుగులు ముందుకు వేస్తూ మరి మనం జ్ఞానం పెంచుకుందాం, అందరికీ పంచుదాం. మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత.